దేవుని నామానికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. విలాప వాక్యములు 1 అధ్యాయము 1 వచనమండి. 680వ పేజీలో ఉందండి. మొదటి వచనము. జనభరితమైన పట్టణము ఎట్లుకే ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెనో, అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది. ఎట్లు పన్ను చెల్లించున్నది ఆయను. 2వ వచనమండి. రాత్రి అందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. 3వ వచనమండి. యూదా బాధనొంది దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరువాత వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. 4వ వచనమండి. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతురాలై అదియు వ్యాకుల భరితురాలాయెను. 5వ వచనమండి. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. 6వ వచనమండి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. 7వ వచనమండి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములయందు సహాయము చేయువారెవరునూ లేక, దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దాని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని గనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. 9వ వచనమండి. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనక ఉండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది, దాని ఆదరించువాడొకడును లేకపోయెను. యెహోవా శత్రువులు అతిశయించుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీ శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించుదువో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించి ఉండుట అది చూచుచూనే ఉన్నది. 11వ వచనమండి. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెతుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. 12వ వచనమండి. త్రోవను నడుచువారలారా, ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్లా చేసి ఉన్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసి ఉన్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించి ఉన్నాడు, నేను వారి ఎదుట లేవలేకపోతిని. 15వ వచనమండి.
నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేసెను. నా యవ్వనస్తులను అణగదొరకవలెననియు ఆయన నా మీద నియామక కూడను చాటించెను. యెహోవా కన్యకైన యూదా కుమారిని ద్రాక్ష గానుగలో వేసి త్రొక్కియున్నాడు. 16వ వచనమండి. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. 17వ వచనమండి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయుండ నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి హేయమైన దాయెను. 18వ వచనమండి. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని. సకల జనులారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవ్వనులను చెరలోనికి పోయి ఉన్నారు. 19వ వచనమండి. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణంలో ప్రాణము విడిచిన వారైరి. 20వ వచనమండి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. నా వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. 21వ వచనమండి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడును లేడాయెను. నీవు నాకు ఆపద కలుగచేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు. అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. 22వ వచనమండి. వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనసు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చెయ్యుము. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 2వ అధ్యాయం అండి. నెక్స్ట్ చదివేది. థ్యాంక్స్ అండి. క్రొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. ఓకే అండి.